హరి శ్రీ గురుభ్యో నమః. నిగ్రహములేని నిర్భాగ్యులెల్లరు విగ్రహములకెల్ల విందు చేసి భోగ భాగ్యములను పొందకాంక్షింతురు. కాళికాంబహం కాళికాంబ. నిగ్రహము లేని నిర్భాగ్యులెల్లరు. అయితే ఈ మనస్సుకి దైవమునందు నిగ్రహం ఉండాల. నిగ్రహము లేకుండా దైవ అనుగ్రహం మానవుడికి కలగదు. దైవమునందు ఏకాగ్రత కావాలి అంటే మనసు నిగ్రహం కావాలి. అట్టి వాళ్ళు ఏం చేశారు? విగ్రహములకెల్లా విందు చేసి విగ్రహాలకు అనేక రకాలుగా ఆహారం పెట్టి అద్దిను ఇద్దును ఇద్దిను అద్దిను అంటారు. మరి తింటడా? తిండు. నీకు నిగ్రహమే లేకపోయా అది ఎట్ట తింటాడు? కనుక ఈ మానవుడు ముందు నిగ్రహాన్ని కోల్పోకూడదు. ముందు నిగ్రహాన్ని కోల్పోకుండా ఆ దైవాన్ని జాగ్రత్తగా మనసులోనే ఏకాగ్రత చేయాలి. అట్టి వారు ఏం చేశారు? భోగ భాగ్యములను కాంక్షించురు. నాకు ఆ ధనం కావాలా, నాకు ఇదిగో మేడ కావాలా, నాకు అదిగో పొలం కావాలా, నాకు ఆ పదవులు కావాలా అని అనేక రకాలుగా విగ్రహాలకు చెబుతూ ఉంటారు. దైవము విగ్రహాలలో అంత సాక్షాత్కరించుడు. సాక్షాత్కరించితే నిగ్రహంతోనే. నిగ్రహం లేకుండా మాత్రం విగ్రహాలలో సాక్షాత్కరిస్తాడు అనే మాట అది ఒట్టి మాట. అందుకని మానవుడు ఈ దేహంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని అందుకోవాలంటే ముందు మనోనిగ్రహంలో ఉండాలి. యాడికి పోయి నువ్వు మొక్కుకున్నా, యాడికి పోయి నువ్వు తలుసుకున్నా, యాడికి పోయి నువ్వు పిలుచుకున్నా అక్కడికి పోయి మనసార్పితంగా, బుద్ధి విశాలంగా, ఆత్మ ప్రకాశంగా నీ త్రికూటములో ఉన్నవాడే దైవము, నీ హృదయములో ఉన్నవాడే దైవము అని నువ్వు హృదయార్పితంగా కొలిసిందాకా దైవము యొక్క అనుగ్రహం కలగనే కలగదు. అందుకని మహాత్ములు ఏమన్నారు? దేహములో ఉన్నటువంటి దివ్య స్వరూపాన్ని పొందండి అని చెప్పారు. మరి అది చెయ్యొద్దా? చెయ్యండి. కానీ మనోనిగ్రహం కలిగినాక మాత్రం దేహములో ఉన్నటువంటి దివ్య స్వరూపమైన మహామహత్తు మాత్రమే. నేను కూడా 11 సంవత్సరాలు బ్రహ్మంగారి గుళ్ళో పూజారిగా చేసిన. అయితే భక్తిభావంగా చేసుకున్నాం. ఎవరైనా అంతే చేస్తారు. కానీ గురువుని చేరిందాకా, ఆ గుర్తు తెలిసిందాకా, దేహంలో విచారించిందాకా దైవత్వం ఈ శరీరంలోనే ఉన్నది అన్న సంగతి మాత్రం అర్థం కాదు. అదే గురుదేవుల వారు మహానుభావుడి దయ వల్ల, మా గురుదేవుల వారు గణపశెట్టి నాగేంద్ర స్వామి వారి దైవం వల్ల కాలగమనంలో దేహంలో ఉన్న సంగతి అర్థమైంది. ఎందువలన
అదివరకు గురువులు అనేక మంది వస్తారు గుడిలోకి, అనేక మంది పెద్దలు ఉన్నారు కనుక. వచ్చినా ఏం జరిగింది, వాళ్ళంతా పాద నమస్కారం చేస్తారు, నేను చెయ్యను. ఎందుకని, లోన పొగురుంది కాబట్టి, అజ్ఞాన అహంకారం ఉంది కాబట్టి. అయితే వాళ్ళు బోధ చెప్పేటప్పుడు మాత్రం సెంటర్లో కూర్చుంటా, కానీ నమస్కారం చేసేటప్పుడు గుడెనికి పోయి కూర్చుంటా. మరి కాలగమనంలో గురువుగారిని చేరిన తర్వాత మానవుడే దేవుడు, రాముడైనా మానవుడే, కృష్ణుడైనా మానవుడే, బ్రహ్మంగారైనా మానవుడే. ఆ మహత్తు తెలుసుకున్నారు గనక వాళ్ళు విగ్రహానికి పూజ్యులైనారు, ఒక కాగితానికి పూజ్యులైనారు. ఇప్పుడు మనం కావాలంటే ఎలా చేయాలా, మనం కూడా లోన దేహంలో ఉన్నటువంటి నిగ్రహాన్ని పొంది ఆ అనుగ్రహాన్ని పొందిందాక ఆ దైవత్వం మనకు అర్థం కాదు. అందుకని ఈ శరీరంలో ఉన్నటువంటి దివ్య స్వరూపమైనటువంటి ఆ మహత్తుని మనం ఈ దేహంలోనే ఎక్కువగా దేహంలో చేసుకొని, దేహంలో గురువు గారు చెప్పిన పాయింట్ ప్రకారంగా ఈ త్రికూటంలో విచారించి ఆ దైవత్వాన్ని పొందుకోవాలి మనమందరం కూడా. కనుక ఈ మానవ శరీరం ఉన్నంతసేపు చక్కగా గురువుని చేరి గురువు గారు చెప్పినట్టుగా ఈ దేహములో అటువంటి మర్మ ధర్మాన్ని తెలుసుకొని అందరం కూడా ధన్యులం కావటం మూల కారణం అన్నమాట. అటువంటి మహానుభావుని ఈ దేహమునందే తెలుసుకుందామండి. ఆ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినట్టు ఈ జన్మని సార్థకం చేసుకుందామండి. సర్వం సద్గురు అర్పణమస్తు.